నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి నర్సాపూర్ డిపో ఎదుట ధర్నాలో కూర్చొని వారి సమస్యలపై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం, వారి కుటుంబాల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాల మేమందరం కూడా మరి మీ అందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మరి అధికారంలోకి వచ్చేదాకానేమో మీ అందరి సహకారం కావాలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరు పొమ్మని చెప్పేసి పరిస్థితి ఈరోజు అందరిది అదే పరిస్థితి. ఈరోజు నిజంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే మరి ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి ఇక కూడా కాదు సమ్మె నోటీస్ ఇచ్చి మేము మరి సమ్మె తీసుకున్నామని చెప్పినా ప్రభుత్వం స్పందన లేకుండా ఇప్పుడే మన రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఎవరినో పిలిపించి అధికారులతో పంపిణీ చేసినామని చెప్పేసి అది తూతూ మంత్రంగా సాగించి మిమ్మల్ని సమ్మె పోయే విధంగా పొమ్మనలేక పొగబెట్టినట్టుగా మీరే సమ్మం పెట్టేట్టుగా చేసింది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన. కాబట్టి ఈ రోజు మీరు పాట పాడిన మా తమ్ముడు బాగా ఎందుకంటే ఏదైనా అధికారంలోకి వస్తే 6 నెలలు చూస్తాం, 100 రోజుల్లో వేస్తా అన్నారు, 6 నెలలు అన్నారు, 2.5 సంవత్సరాలైంది, ఏది కూడా లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి కానీ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఇష్యూస్ కన్నా కూడా అవుట్ సోర్సింగ్ అనే పదమే లేకుండా వేస్తాం. అది ఎంత పని చాయ్ దాయి వచ్చేంత లోపల చేసేటువంటి పని అన్నారు. కవిత కమల్ అసెంబ్లీలో చెప్పింది, ఆయనకు ఎవరు చాయ్ దాయిపిస్తలేమో ముఖ్యమంత్రికి ఒక చాయ్ దాయిపోయండి, చాయ్ దాయిపించేంత లోపల పని అయిపోతుంది అని చెప్పింది. కానీ నిజంగా కూడా మీ అందరూ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అన్నట్టుగా కొంత ఇబ్బందులున్నా, కరోనాకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా, ఎన్నో వచ్చినా కూడా మరి మీరు సమ్మె చేసినా అప్పుడు నేను కూడా పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ వచ్చి మీకు మద్దతు తెలిపినాం. సంగారెడ్డి బస్ డిపోకి వచ్చి మద్దతు తెలిపినాం. తర్వాత కోపం ఉండే, ప్రేమ కూడా ఉండే, కడుపులో పెట్టుకొని చూసేటువంటి గుణం కేసీఆర్ గారిది. అందుకని ఆ రోజు మీరు సమ్మె చేసినా వాటన్నిటిని కూడా మళ్ళీ తీసేసి అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మీ అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడి మీకు ఏం కావాలని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి మీరు అన్నట్టుగా ఐఆర్ అనౌన్స్ చేయడం కానీ, లేదంటే టీఆర్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కానీ, విలీనానికి సంబంధించినటువంటి సమస్యల పైన వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మిమ్మల్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా డిక్లేర్ చేస్తామని చెప్పి జీవో తీసి గెజెట్ కూడా తీసిందో దాని జస్ట్ అపాయింటెడ్ డే ఒకటి అనౌన్స్ చేస్తే మీరు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద డిక్లేర్ అయిపోతారు. అది పెద్ద పని కూడా ఏం కాదు, మీకు ఇచ్చే సాలరీస్ వస్తున్నాయి. కాకపోతే అదే అందుకే విలీనం ఏంటున్నాను. ఆర్టీసీ ఆల్రెడీ కేసీఆర్ గారు చేసేసింది, దాన్ని జస్ట్ ఊరికే అనౌన్స్మెంట్ చేస్తే అయిపోయేదాన్ని కూడా వీళ్ళు కావాలని డిలే చేస్తా ఉన్నారు. మరి గొప్పలు మాత్రం ఎట్లా చెప్పుకుంటున్నారంటే ఇక ఫోటోలు దాటిపోతా ఉన్నాయి, కానీ చేసింది మాత్రం 0. మరి ఈ రోజు నిజంగా కూడా అనుకుంటే చేసేటువంటి పని చేస్తలేదు. నిజంగా మీకు బాగా ఒత్తిడికి గురవుతా ఉన్నారు. కొంతమంది స్ట్రోక్ తో కూడా బస్సు నడిపించుకుంటే పక్కన కాపీ చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా కూడా మేము బాధపడతా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడినాం, మహాలక్ష్మి పథకం మంచిదే, మహిళలకు ఫ్రీ అండి, కానీ దానికి తగ్గట్టుగా బస్సు సర్వీస్ పెంచండి. బస్సెస్ పల్లె వెలుగులకు సంబంధించిన చాలా బస్సులు బంద్ అయిపోయినాయి. స్కూల్ పిల్లలకి, మహిళలకి, అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ కి, వీళ్ళకందరికి ఇబ్బంది అవుతుంది. ఒక బస్సులో మీరు అన్నట్టుగా 160 నుంచి 80 మంది పోయేది 120, 130 మంది పోతున్నారు. దానివల్ల ఏమైతుందంటే మీకు ప్రెషర్ పెరుగుతా ఉంది. తర్వాత ఏంటంటే ట్రిప్స్ టైం ఏదైతే ఉంటుందో తగ్గిపోతా ఉంది. మరి పోవాల్సినటువంటి వాళ్ళు సకాలంలో చేరలేకపోతా ఉన్నారు. అది మీ తప్పు కాదు, ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఎక్కాల్సిన 20 మంది ఎక్కితే అది ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి మీరు సకాలంలో వెళ్ళలేకపోతాను, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము కూడా చెప్పినాం. మరి ఇంతవరకు దానిపైన స్పందన లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేట్ చేసేటువంటి ఆలోచన ఉంది. ప్రైవేట్ బస్సెస్ తీసుకొచ్చి దాన్ని ప్రైవేట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ ఇప్పుడు మహిళలకు ఇస్తామంటున్నారు కదా, వాళ్ళ ద్వారా కొనియండి, కొనిచ్చి ఆర్టీసీకే ఇచ్చి ఆర్టీసీ ద్వారా నడిపేయండి. కార్పొరేషన్ నుంచి
నడిపిస్తే దానివల్ల మహిళలకు ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎంప్లాయీస్ కి కూడా లాభం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ధర్నాకు కూడా మనకి సహకరించినటువంటి పరిస్థితి. మీరు ఎంప్లాయీస్ మీరు అన్నట్టుగా ఇది అయిపోతే మళ్ళీ రేపు పొద్దున మీరు పోయి అదే బస్సులు ఎక్కుతారు, అదే బస్సుల నుంచి మీరు ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ ఈ రోజు ఆర్టీసీ డిపో అంటే మరి ప్రభుత్వం ఏదో ఇది అన్నట్టుగా దాన్ని ఏదో మీరు కబ్జా పెడుతున్నారు అన్నట్టుగా భావించి అలా కూడా కూర్చోవద్దు, మీరు ధర్నా చేయదు అక్కడ అని చెప్పేసి ఏదైతే పంపించిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎంప్లాయీస్ మీరు దాన్ని ఏం దోచుకొని తీసుకుంటారు గుర్తులే, అది ప్రాపర్టీ మీది. ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఆ ప్రాపర్టీ మీదే, దాన్ని కాపాడుకుంటారు మీరు. కానీ దానిలాగే రావద్దు, మీరు ఇదేదో మా ప్రాపర్టీ మా జాగిరు మీరు దాన్ని కబ్జా పెడతామంటే ఊపమనేటువంటి పద్ధతి మంచిది కాదు అని చెప్తున్నాను. మన వెంకటవాడు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఈ రోజు మేమైతే అట్లా కంప్లీట్ చేసినప్పుడు మేము సీతారాంపూర్ దగ్గర కూర్చున్నామన్నా, మా దగ్గర లిమిట్స్ అంటే సిఐ లిమిట్స్ దాటి మీరు ఉండాలని చెప్పేసి అంటే మీకు ఏం అవసరం అంత దూరం కూర్చోవడానికి మీరు అక్కడ కూర్చొని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. టైం అయిపోయింది ఈ రోజు కాబట్టి ఈ రోజు మీతో పాటు 2 అడుగులు వేస్తాం. మేము కూడా ర్యాలీ తీసుకుంటూ 2 అడుగులు మాకు వేరే ప్రోగ్రామ్ లేదంటే కాళేశ్వరం కూడా ఇట్లనే తప్పుడు ప్రచారం. కాళేశ్వరం కూలిపోయింది, కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడి కాళేశ్వరరావు అని చెప్పి మొత్తం అంతా కాళేశ్వరం దుష్ప్రచారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది మరి రేవంత్ రెడ్డి సర్కార్. దాని మీద మరి పీసీ పోస్ట్ కమిటీ కూడా అది తప్పు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికోసం కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ను మరి ఈ రోజు మేము ఒక కార్యక్రమం పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం చేస్తాను. అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మాట్లాడించిన తర్వాత అటు పోదామని ఈ సమస్య ఫస్ట్ టీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, పెండింగ్ బిల్స్ లేవు, మళ్ళీ అదే విధంగా డిమాండ్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మేము మీతో పాటు ఉంటాం. నేను సిఐ గారితో డిఎస్పీతో కూడా మాట్లాడతాను. అంటే మెదక్లో డిపోలో చేస్తలేదా దగ్గర